గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కుంభకర్ణ కరువు చూడవా అంటూ తీవ్ర సమస్య ఉన్న ముద్దు నిద్రలో ముఖ్యమంత్రి జగన్. ఖరీఫ్ రబీలో కలిపి 45 లక్షల ఎకరాల బీడు, కరువు తుఫానులతో మరో 43 లక్షల ఎకరాల పంట నష్టం, గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం, అయినా సాయంపై సర్కారు మీనమేషాలు, పెట్టుబడి రాయితీకి సతాయింపులే అంటూ ప్రకృతి వైపరీత్యం కొంత, జగన్ సర్కార్ పైత్యం మరికొంత అన్నదాతను కకావికలం చేస్తున్నాయి. 100 ఏళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయింది. మధ్యలో మిగ్జామ్ మరింతగా ముంచితే పెట్టుబడి సాయాన్ని పట్టుబట్టి మరీ తగ్గించారు. లక్షల ఎకరాల పంట లేక బోసిపోతుంటే బాధలకు తాళలేక హాలికులు కాడి వదిలేశారు. అంటే హాలికులు అంటే రైతులు. ఆదుకోవాల్సిన సీఎం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ కరువు కోరలకు నిర్దాక్షిణ్యంగా బలి చేస్తున్నారు. ఒక టోటల్గా ఒక అల్లేసినటువంటి ఒక కథతో జనాలందరూ వెర్రివాళ్ళు. ఎవరికైతే వ్యవసాయం గురించి తెలియనటువంటి వాడికి మనం ఏదో ఒక భయోత్పాత, అయ్యో వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేసేసాడరా జగను అని ఫీలింగ్ క్రియేట్ చేయాలి. రోజుకొక విషగుళికలో ఇదొక పార్ట్. మొన్ననే కదా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీను, అట్లాగే ప్రకృతి వైపరీత్యానికి సంబంధించేది కరువుది, అట్లాగే తుఫాన్కి సంబంధించినటువంటి డబ్బులు వేసింది. బట్ అదేం లేదు అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం. అన్యాయం జరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం బాగానే ఉంటాం, ఎవడికో ఏదో బాగోలేదు అని వాడు రాస్తున్నాడు కాబట్టి అది ఫీల్ అయ్యి మనం నెగిటివ్గా ఆలోచించడం బిగిన్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి సాధారణ ప్రజలు ఆశించేటటువంటివి ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి సేవలకు సంబంధించి ఇది ఇదివరకు తిరిగేది, ఇప్పుడు ఇంటి దగ్గరికే వస్తున్నాయి. కాబట్టి పబ్లిక్కి ఇంకేం కావాలి? పద్దాక మనందరం వెళ్ళిపోయి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వస్తామా, లేకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళి వస్తామా? మన ప్రాంతానికి సంబంధించి మనకి సంక్షేమానికి సంబంధించిన మన పనులు మనకు సంబంధించిన ప్రభుత్వంతో పని ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో చుట్టూ తిరగడం కంటే కూడా సచివాలయం దగ్గర పని అయిపోతుంది. దీంతో ఇక పబ్లిక్కి మిగతా గవర్నమెంట్ యాక్టివిటీ మీద పెద్ద అవగాహన ఉండదు. కానీ ఒక అసంతృప్తిని ఆళ్లలో రగిలించాలంటే నువ్వు బాగానే ఉన్నావు, వాడిని నాశనం అయిపోయాడు, వాడిని నాశనం చేసేసాడు జగన్. ఎవరికాళ్ళకి నువ్వు బాగానే ఉన్నావు అనేటువంటి పాయింట్ నుంచి నువ్వు కూడా పాడయ్యావు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు అనే రూట్లో జనాలని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా అన్నటువంటిది ఎవరికి వాళ్ళు. ఈనాడు రోజు రాసే విషగుళికలలో ఇదొకటి. లేకపోతే మన పాలన స్వర్ణయుగానికి దారి, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అన్నను సీఎం చేసుకుందామని చెప్పండి, త్వరలో మేనిఫెస్టో విడుదల, మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. బీజేపీపై పరోక్ష విమర్శలు, రాష్ట్రంలో పరిపాలన స్వర్ణయుగానికి దారితీస్తోందని సీఎం జగన్ అన్నారు. అధికారం అంటే తనకు వ్యామోహం లేదని, అది పోతుందనే భయం ఎప్పుడూ రాదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల, నాయకుల, అభిమానులు, వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని ప్రతి గడప గడపకు వెళ్ళి చెప్పాలని సూచించారు. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఇదే మొక్క నేను చెప్పా, ఖచ్చితంగా రేపు రాస్తారు చూడండి అన్నటువంటిది. ఏది తనకు అధికారం అంటే తనకు వ్యామోహం లేదని, అది పోతుందనే భయం ఎప్పుడూ లేదని రాదని అన్నారు. కాబట్టి అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. అంటే పడిపోతున్నాడు అన్నటువంటి భయంతో మాట్లాడుతున్నాడని చూడండి. అట్లాగే ఖాళీ కుర్చీలు చూపెడతారు చూడండి అన్నటువంటి. అంటే వాస్తవంగా ఒక జర్నలిస్ట్గా ఆ మొక్క చెప్పుకోవడానికి ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చీ అని అసహ్యం వేస్తున్నది వీళ్ళని చూస్తే. వీళ్ళ వెధవాయిత్వంతో మొత్తం వ్యవస్థే వెధవాయిత్వం కింద మారింది. ఇక్కడ చూడండి, జగన్ క్లోజ్ ఫోటో, ఒక లక్షలాది మంది, కనీసం ఒక 10 లక్షల మంది అటెండ్ అయిన సభకి అటెండ్ అయిన ఫోటో వేయకుండా ఉట్టి క్లోజ్ ఫోటో. పోనీ లోపల పేజీల్లో ఏమన్నా వేసారేమో అని చెప్పి చూస్తే లోపల పేజీల్లో ఇదిగో ఉట్టి జగన్కి సంబంధించిన క్లోజ్ ఫోటో ఒకటి అంతే. అదే సందర్భంలో అంటే వీళ్ళ బుద్ధికి సంబంధించి చూడండి, ఖాళీ కుర్చీలో ఖాళీగా ఉందట. మనిషి అనేవాడు కళ్ళున్నటువంటి వాడు ఎవడన్నా సరే ఇంత గుడ్డిగా వ్యవహరిస్తారా? వీడియోస్ కనబడుతున్నాయి ప్రత్యక్షంగా, లైవ్ వచ్చింది నిన్న. మరి వీళ్ళని అసలు మనుషుల్లాగా చూడాలా? పశువుల కంటే హీనంగా జర్నలిజం చేస్తూ, నీచమైన జర్నలిజం చేస్తూ, ఇక అసలు వీళ్ళని ఇంతకంటే ఇంకే భాష మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి మళ్ళీ నేను బూతులు మాట్లాడలేను. ఇక్కడ ఇంత నీచంగా దిగజారిపోవాల్సినటువంటిది ఏది? ముందు ఫోటోగ్రాఫర్లకు ఖాళీగా ఉంచేటటువంటి ప్లేస్ను, లేకపోతే ఖాళీ అయిపోయిన తర్వాత తీసినట్టున్నారు ఫోటో. ఇది చూస్తుంటే ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత ఫోటో తీసేసి దాన్ని వేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. వీళ్ళని ఇంకా మనుషులు అనాలా, పశువులు అనాలా? పశువుకి ఇంకా చాలా వాల్యూ ఉంటుంది, అది సమాజానికి చాలా పనికొచ్చేటువంటిది. ఇది
చివరికి పంది కూడా పనికొస్తుంది సమాజానికి. కానీ వీళ్ళు దేనికి పనికొస్తారయ్యి అంటే సమాజాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి పాముల కంటే నీచాతి నీచులు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం వీళ్ళు. ఆ పాము కూడా కప్పల్ని దీన్ని రైతు కన్నా న్యాయం చేస్తారు, కాకపోతే ఆ రైతుకు ప్రాణాంతకం. వీళ్ళు చేస్తున్నది అదే. ఇప్పుడు ఇక ఇంతకు మించి వీళ్ళని విమర్శించడం కూడా దండగా. లేకపోతే విభేదాల ఎన్నికల్లో పోటీ కోసం అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కారణమా, లేదంటే మోడీ సర్కార్తో అభిప్రాయ భేదాలు తలెత్తాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కలకత్తా హైకోర్టు జస్టిస్ గంగోపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారని నిలదీశారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛేత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాల వల్ల రాజీనామా చేశారా, మోడీతో పొసక్క ఎదులుగారు, లేదంటే వ్యక్తిగత కారణాలు తప్పుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయ మాదిరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిరోజు మోడీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మాట్లాడింది. ప్రత్యేకించి ఎక్కడి నుంచి జరుగుతుందన్నటువంటి పాయింట్ని నిలదీసుకొచ్చింది. రాబోయేటువంటి రోజుల్లోనే దీనికి సమాధానం చెప్తారా అన్నటువంటి పాయింట్ని ప్రశ్నించింది. బీజేపీ విభాగంలో ఎన్నికల సంఘం మారిందంటూ మరోవైపున ఉద్ధవ్ థాక్రే, అట్లాగే సమాధానం చెప్పాలని ఓవైసీ, మిస్టరీ ఏంటో అంటూ తృణమూల్, బీజేపీ ఒత్తిడికి తలొగ్గని గోయల్కి శాల్యూట్ అంటూ మమతా బెనర్జీ. ఇవి స్టేట్మెంట్లు రకరకాలు నడుస్తున్నాయి. ఇకపోతే మనుషుల మధ్య బంధాన్ని కలిపేది భాష. ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర ముగిసిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు అంటూ మనసుల మధ్య బంధాన్ని కలిపేది భాష అని, అలాంటి మాతృభాష పరిరక్షణకు అందరూ పూనుకోవాలని ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 29,000 కోట్ల ఎన్హెచ్లకు నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వర్చువల్ విధానంలో ప్రధాని చేతుల మీద కార్యక్రమం. రాష్ట్రంలో 29,395 కోట్ల విలువైన పలు జాతీయ రహదారులకి ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో భాగంగా 5,411 కోట్లతో 252 కిలోమీటర్ల మేర పూర్తయిన 8 ఎన్హెచ్లు ప్రారంభించబోతున్నారు. 23,984 కోట్ల అంచనాతో 882 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్హెచ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు విజయవాడలో ఏర్పాట్లు చేశారు. ప్రారంభించేవి ఏంటంటే ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి మధ్య 51 కిలోమీటర్లు, గుండుగోలను, కలపర్రు మధ్య 27 కిలోమీటర్లు, కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారుల గొరజానపల్లి, పొలెకూరు, కోనగిరి, పాచర్లపూడి మధ్య 50 కిలోమీటర్లు, నిండి, దిగమర్రు, లోసరి మధ్య 42 కిలోమీటర్లు, అట్లాగే మచిలీపట్నం, అవనగడ్డ మధ్యన 35 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు. అట్లాగే శంకుస్థాపనలు చేయబోతుంది. సత్యసాయి జిల్లాలో కోడికొండ సమీపంలోని కోడూరు నుంచి కడప జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల సమీపంలో ముప్పవరం వరకు 344 కిలోమీటర్లు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, మైదుకూరు, బద్వేలు మధ్య 45 కిలోమీటర్ల రహదారి, కర్నూలు, మండలం, ఆత్మకూరు మధ్య 68 కిలోమీటర్లు, తాడిపత్రి, నొద్దనూరు 51 కిలోమీటర్లు, బి కొత్తపల్లి, గోరంట్ల 57 కిలోమీటర్లు, సోమయాజులపల్లి, డోన్ 53 కిలోమీటర్లు, పుట్టపర్తి, కోడూరు 47 కిలోమీటర్లు, ఓడరేవు, చిలకలూరుపేట 47 కిలోమీటర్లు తదితరాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇది ఈ ఫోటో వాస్తవంగా వై ఆకారంలో ఉన్నటువంటి ర్యాంపు, ఆ జనం, ఇది వాస్తవంగా ఇది వేయకపోతే కనీసం చిన్న ఫోటో అన్న వేయాలి కదా, అది వేయలేకపోయింది ఈనాడు. లేకపోతే ఓటుని సంధించండి అంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కీలకం. జమ్మి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటికి తీయండి, పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాకు అధికారం అంటే వ్యామోహం లేదు, ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే కోరిక, పేదల తలరాతలు మార్చాలన్నదే నా కళ, నా లక్ష్యం. బాబు సైకిల్కి చక్రాలు లేవు, అది తుప్పుపట్టింది, దాన్ని తోయడానికి వేరే పార్టీలు కావాలి, అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు. దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడు, త్వరలో మేనిఫెస్టో చేయగలిగిందే చెప్తాం. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు. బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధికి దూరం, మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే, ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి, ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్ళీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి, పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మనబడి ఐబీకి అనుకూలం అంటూ అంతర్జాతీయ ప్రతినిధుల కితాబు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాల పరిశీలన, సదుపాయాలపై సంతృప్తి, ఇంటర్నేషనల్ బాకలారియట్ బోధనకు అనువుగా ఉన్నట్టు ప్రకటన, బహుభాషా బోధన, టీచర్ విద్యార్థి మధ్య అనుబంధంపై ప్రశంస, 2025 జూన్లో 1వ తరగతి నుంచి ఐబీ బోధనకు ఏర్పాట్లు అంటూ టోటల్గా ఐబీ కింద సిలబస్ మారుస్తున్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 14ను వైఎస్ఆర్సీపీలో చేరుతున్న పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ నెల 14న వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను కాపు రిజర్వేషన్ ఉద్యమ పోరాట సమితి నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 266 కోట్లతో
కడప విమానాశ్రయం అభివృద్ధి, టెర్మినల్ భవనం అభివృద్ధి పనులకు వర్చుగా ప్రధాని మోడీ శంకుస్థాపన, ఏడాదికి 25 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగినట్టుగా విస్తరణ, ఎయిర్పోర్ట్ అభివృద్ధికి వైఎస్ జగన్ ఎనలేని కృషి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆగ్రా మెట్రో స్టేషన్ నిర్మాణంలో హంటర్ డగ్లస్ కీలక పాత్ర అంటూ హంటర్ డగ్లస్కి సంబంధించినటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ గ్రాఫిక్స్ షో చూడండి, ఇలా నీచానికి సంబంధించిన సాక్ష్యం. ఇది ఒరిజినల్ ఫోటో, ఇది గ్రాఫిక్స్ అని వీళ్ళే ఒక గ్రాఫిక్స్ తయారు చేసి, ఆ గ్రాఫిక్స్ అంటే తెలుగుదేశం వాళ్ళు సెటిలైట్ చేశారు. దాన్ని ఏకంగా ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేటప్పుడు కొంచెం మనుషుల్లాగా కాకపోయినా సరే కనీసం సిగ్గున్నటువంటి ఏదో ఒక వ్యవస్థలాగా పనిచేయాలి కదా. జనాలే లేరు అక్కడ, ఈ లేరంటే అది ఆర్టిఫిషియల్గా సృష్టించారట. ఇంకా వీళ్ళని ఏమనాలో, వీళ్ళ భాష వీళ్ళని అసహ్యమేస్తుంది. లేకపోతే అక్కడ కిమ్ ఇక్కడ జిమ్ అంటూ హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే. లోకేష్ కొరియా పాలకుడికి 17 ప్యాలెస్లు, ఇక్కడ జగన్కి 6 ప్రసాదాలు, బాబాయిని అన్నను కిమ్ లేపేశాడు, ఆంధ్ర జిమ్ బాబాయిని వేశాడు. జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో తాడేపల్లి భవంతులో టీవీలు పగిలే, జగన్లా పరదాల మాటలు లేను, తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు, సూపర్ 6తో అన్ని వర్గాలకు న్యాయం, కార్యకర్తలు 2 నెలలు కష్టపడండి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మనమే, శంకరావంలో యువనేత స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2019-24 నడుమ ఎక్కువ కేసులు నమోదైన టీడీపీ నాయకులు కార్యకర్తలు వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నాదే, 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది, అక్రమ కేసులన్నీ ఎత్తివేయించే బాధ్యత నాదే, పాలిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం కావాలో తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించాలి, హలో ఏపీ బై బై వైసీపీ అంటూ లోకేష్ స్టేట్మెంట్. అయితే సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకి 90 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయదేందుకు, రాజకీయ ప్రత్యర్థులపైన ఈడీ దాడులు, జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది, బీజేపీకి జగన్ వారసుడు, ఆ పార్టీతో రహస్య పొత్తు, హోదా కోసం అసలు డిమాండ్ చేశారు షర్మిల ధ్వజం. ఇంకా ఆంధ్రజ్యోతి ఈనాడు ఇంకా షర్మిలని హైలైట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడే సీన్ అర్థమవుతుంది కదా, బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు వీళ్ళంతా కలిసి అన్నటువంటిది. ఒక పక్కన బీజేపీతో పొత్తు, బీజేపీకి జగన్ రహస్యమిత్రుడు అని చెప్పి ఆవిడ మాటల్ని హైలైట్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి బీజేపీ ఓట్లు కావాలి, బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు కావాలి, కానీ బీజేపీ మాత్రం ఎదగకూడదు, దాన్ని వెన్నుపోటు పొడవాలి. అలా వెన్నుపోటు పొడవడానికి షర్మిలను అడ్డం పెట్టి కథ నడిపిస్తారు. దానికి సాక్ష్యం షర్మిల మాటల్ని హైలైట్ చేసుకురావడం అన్నటువంటిది బీజేపీ అంశాన్ని, బీజేపీని వెన్నుపోటు పొడుస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం. లేకపోతే పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్, అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డీఎస్పీ కేసుపై సర్వత్రా చర్చ, ఏపీలో తమ పరిస్థితి ఏమిటో నన్న గుబులు, తేడా వస్తే జైలుకేననే ఆందోళనలో సీనియర్లు, ఇప్పటికే కోటంరెడ్డి రఘురామ ఉదంతాలతో పోలీస్ శాఖపై ట్యాపింగ్ అనుమానాలు, టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో మార్పు, ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని భయం అంటూ ట్యాపింగ్ అక్కడ ప్రణీత్ రావు ఒక్క రోజును కూడా రాయలేదు వీళ్ళు, కేసీఆర్ ట్యాపింగ్ చేశాడు అన్నటువంటిది. కాకపోతే ఇప్పుడు దాన్ని చూపెట్టి ఇక్కడ ఎవడన్నా చేస్తుంటే కొంచెం భయపెట్టడం తప్పేం లేదు, అట్లా భయపెట్టడం ద్వారా కొంత మంచి అన్న జరుగుతుంది. ఒకవేళ అట్లా చేసేటటువంటి వాటిని కంట్రోల్ చేసుకుంటారు. లేకపోతే సిఈసితో విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ, బెంగాల్లో పోలింగ్పై సిఈసితో అభిప్రాయ భేదాలు, ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోని ఢిల్లీకి గోయల్ పైన, అనంతరం 3 రోజులకే పదవికి రాజీనామా, నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం, ససేమిరాన కమిషనర్, ప్రభుత్వ వర్గాలు వెల్లడి, ఒత్తిడికి తలవంచిన గోయల్కి సెల్యూట్, మమత, బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిలా గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారు, జయ రమేష్, ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం, ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టారిఫ్ తూచ్ అంటూ ఒకసారి టారిఫ్ ఆమోదించాక ఏడాదంతా ఆ ఛార్జీలు అమలవాలి, కానీ జగన్ హయాంలో అంతా రివర్స్, ట్రూ అప్ పేరిట దొడ్డిదారి బాదుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మొత్తం 5 ఏళ్లలో 24,593 కోట్ల భారం, నేడు వార్షిక టారిఫ్ విడుదల అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. వాళ్ళ టారిఫ్ను రేట్లు పెంచకుండా రిలీజ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పబోతున్నారు. కాబట్టి అబ్బాయి అదేం కాదు, ట్రూ అప్ ఛార్జీలు చంద్రబాబు టైంలోనే కదా ట్రూ అప్ ఛార్జీలు అనేది ప్రారంభించింది, వీళ్ళు కొనసాగిస్తున్నారు, వీళ్ళు మార్చలేకపోయారు, దీన్ని కొంచెం జిమ్మిక్ చేసి రాయటం అన్నట్టు. లేకపోతే అక్కడికి ఇక్కడ జిమ్ ఇదిగో చూసారు కదా, నేను చెప్పింది ఇదిగో, ఇదేమో జగన్ సభది వచ్చేటప్పుడు గ్రాఫిక్ అంటూ ఒరిజినల్ది తీసేసి వీళ్ళే ఒకటి దొంగది సృష్టించి తెలుగుదేశం సృష్టించిన దాన్ని హైలైట్ చేసి, అదే లోకేష్తో వచ్చేటప్పుడు ఇదిగో జనం భారీగా ఉన్నారన్నటువంటి చూపెడతారు. వీళ్ళని మళ్ళీ జర్నలిస్టులు అనాలా, లేకపోతే వీళ్ళని జర్నలిజం అనాలా, ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నీచాతి నీచమైనటువంటి జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు. లేకపోతే పూర్తి కాని మెడికల్ కాలేజీ ప్రారంభమా,
సొంతూరు పర్యటనకు బ్యారికేడ్లతో దిగ్బంధం. సీఎం జగన్ పర్యటనపై పులివెందుల వాసుల విస్మయం. కీలకమైన పదవుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలం, నా ఊరు అనే భావన ఉంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం డిఫరెంట్. కడప జిల్లా వాసి అయినా ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక జనంతో మమేకం కావాల్సి ఉంటుంది. కానీ ఆయన సొంత ఊరులో బ్యారికేడ్ల మధ్య పర్యటనకు సిద్ధమయ్యారు. అది కూడా పూర్తి కాని పనులను ప్రారంభించేందుకు వస్తుండమే పలు విమర్శలకు తావిస్తుంది. 5 ఏళ్ల పాలనలో సొంత జిల్లాకు వచ్చిన హామీల్లో నెరవేర్చింది ఏమీ లేదు. 2 సార్లు సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినా అది ఎదుగు బొదుగు లేకుండా ఉంది. పులివెందుల్లో 500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు చేపట్టినప్పటికీ అవి ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు ఆయన పూర్తిగాని మెడికల్ కాలేజీని హడావిడిగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇదేగాక పులివెందుల్లో మరికొన్ని పూర్తిగాని పనులను కూడా ఆయన ప్రారంభించడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు కనుక ఏదైతే అమరావతిని పూర్తి చేసేసామని చెప్పినట్టుగా ఇక్కడ ఇప్పుడు జగన్ చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.